యుఎస్ వెనెజులా అనే కంట్రీ పైన అటాక్ చేసి ఆ ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేసింది. అండ్ ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నాడంటే టెంపరీ వీ విల్ రూల్ ద కంట్రీ అని. అసలు ఈ ఇష్యూ ఏంటి? సింపుల్గా చెప్, వెనెజులా ప్రపంచంలో ఎక్కువ ఆయిల్ రిజర్వ్ ఉన్న కంట్రీ. వెనెజులాస్ ప్రెసిడెంట్ నికోలస్ మాదురో. అమెరికా కూడా ఎక్కువ ఆయిలే ప్రొడ్యూస్ చేస్తుంది. సో లాజిక్గా చూస్తే వెనెజులా అవసరం అమెరికాకి ఉండకూడదు. బట్ ట్విస్ట్ ఏంటంటే వెనెజులా దగ్గర ఒక స్పెషల్ హెవీ క్రూడ్ ఆయిల్ ఉంది. అది అమెరికా దగ్గర లేదు. బట్ అమెరికా రిఫైనరీస్ కోసం అదే ఆయిల్ కావాలి. 2025లో వెనెజులా చైనాకి తక్కువ అమౌంట్, అమెరికాకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ని ఎక్స్పోర్ట్ చేస్తా అని చెప్పింది. బట్ ఈ డీల్ ని యుఎస్ రిజెక్ట్ చేసింది. ఈ డీల్ ని రిజెక్ట్ చేసింది మార్కో రూబియో. ఇతను అమెరికన్ ఫారెన్ పాలసీస్ ని హ్యాండిల్ చేస్తాడు. ఈ డీల్ ని రిజెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఒక కంపెనీ ఎక్సాన్ మొబైల్. 2007లో వెనెజులా యుఎస్ బేస్డ్ ఆయిల్ కంపెనీ అయిన ఎక్సాన్ మొబైల్ ని కంట్రీ నుంచి బయటకు పంపించేసింది. ఎక్సాన్ పక్క కంట్రీ అయిన గయానాకి వెళ్ళిపోయింది. 2015లో గయానాలో కొత్త ఆయిల్ దొరికింది. అప్పుడు వెనెజులా మళ్ళీ ఇంటర్ఫియర్ ఆయిల్ కూడా మాదే అని అగ్రెసివ్ అయింది. 2024 to 2025 లో గయానా ఇంకా వెనెజులా కంట్రీ బార్డర్స్ మధ్యలో మిలిటరీ డిప్లాయ్మెంట్ జరిగింది. ఈ మిలిటరీ డిప్లాయ్మెంట్ తర్వాత మార్కో రూబియో గయానాకి వెళ్లి ఎక్సాన్ మొబైల్ ఫీల్డ్స్ కి ఏమైనా జరిగితే వెనెజులాకి కాన్సిక్వెన్సెస్ తప్పవని వార్నింగ్ ఇచ్చాడు. 2015 వరకు ఎక్సాన్ మొబైల్ సీఈఓ రెక్స్ టిల్లర్సన్. 2017లో ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అయింది కూడా రెక్స్ టిల్లర్సన్. సో అమెరికా వెనెజులాని అటాక్ చేయడానికి మెయిన్ రీజన్ హెవీ క్రూడ్ ఆయిల్. గయానా ఆయిల్ మీద కంట్రోల్ వదులుకోకపోవడం, చైనా ఇన్ఫ్లుయెన్స్ పక్క రీజన్ లో ఇష్టం లేకపోవడం. దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి.